పాక్ సీమాంతర ఉగ్రవాదంతో భారత్కు జరిగిన నష్టం ఇది. అదే దేశంలో తొలి ఉగ్రదాడి జరిగిన రోజే దానిని అంతం చేసి ఉంటే? ఈ ప్రశ్నే ప్రధాని మోదీ లేవనెత్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట వినుంటే దేశ పరిస్థితి మరోలా ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు దేశంలో తొలి ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవకాశం ఉండి కూడా నెహ్రూ సర్కార్ ఆ పని ఎందుకు చేయలేదు? నాడు నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సూచనలు ఏంటి? ఆ సూచనలను నెహ్రూ ఎందుకు లెక్క చేయలేదు? ఉగ్రవాదంపై పటేల్ మాట వినుంటే సీన్ మరోలా ఉండేదా? పటేల్ చేసిన సూచనని నెహ్రూ ఎందుకు లెక్క చేయలేదు? 1947లో స్వాతంత్ర్యం తర్వాత కశ్మీర్లో అసలేం జరిగింది? మొక్కై వంగనది మానే వంగున. దీనర్థం చిన్నప్పుడే మంచిని నేర్పించాలి, చెడుకు దూరంగా ఉంచాలి, పెద్దయ్యాక ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని. పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. ఉగ్రవాదం పురుడు పోసుకున్నప్పుడే దానిని అంతం చెయ్యాలి. పెరిగి విధ్వంసకర స్థాయికి చేరుకున్నాక అంతం చెయ్యాలన్నా అది అంత ఈజీగా జరిగేది కాదు. ఆ అవకాశం మన దేశానికి వచ్చింది కూడా. కానీ చేజేతులో ఆ అవకాశాన్ని జారవిడిచి పరోక్షంగా దాని ఎదుగుదలకు కారకులయ్యాం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ప్రధాని మోడీ. और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 1947లో అఖండ భారత్ 3 ముక్కలైంది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి కశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రదాడి జరిగింది. భారత్ కశ్మీర్లోని భూభాగాన్ని పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట బలవంతంగా ఆక్రమించగా అది పీఓకే అయింది. ఆ రోజు ముజాహిద్దీన్లపై దాడి చేసేందుకు సైన్యాన్ని ఆదేశించి ఉంటే వారిని మృత్యువు వరించేది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే వరకు సైన్యాన్ని వెనక్కి రప్పించకూడదని సర్దార్ పటేల్ ఆనాడే కోరారు. కానీ పటేల్ మాటల్ని అప్పటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది ప్రధాని మోడీ మాట. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు సైన్యాన్ని నిలువరించవద్దని పటేల్ ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం ఆయన మాటలు వినలేదన్నారు. దీంతో గత 75 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల రక్తపాతం కొనసాగుతోందని, పహల్గాంలో జరిగింది కేవలం ఒక్క ఘటన మాత్రమే అని చెప్పారు మోడీ. మోడీ వ్యాఖ్యలు అర్థం లేనివేం కావు. 1947లో బ్రిటిషు పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత పూర్వపు సంస్థానంలో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్ పాక్ రెండింటిలో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరి సింగ్ నిర్ణయం చేసే లోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకుని దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబళిస్తూ మిడతల దండుల పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరి సింగ్ తన రాజ్యాన్ని మన దేశంలో చట్టబద్ధంగా విలీనం చేసేశారు. జమ్మూ కశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ దాడినే మోడీ తొలి ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఎందుకంటే పాకిస్తాన్ రైడర్ల పేరిట దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేసింది కాబట్టి. మరోవైపు అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్గా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యల్ని అర్ధాంతరంగా ఆపించేశారు అప్పటి ప్రధాని నెహ్రూ. క్షాత్రంతో సాధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చేసి లిటిగేషన్ దారి పట్టించి పాక్పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతుని కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే పనిగట్టుకుని చొప్పించారు. నాటి నుంచి భారత్ ఎదుగుతున్న ప్రతిసారి ఉగ్రవాదుల్ని ఎగదోస్తూ సవాల్ చేస్తూనే ఉంది ఉగ్రదేశం.
నిజానికి అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ రైడర్లను తరిమేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పాకిస్తాన్లో ఉగ్రవాదం బలపడే అవకాశం కూడా ఉండకపోయేది. పైగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం ఉగ్రవాద గ్రూపులకు అడ్డగా మారకపోయి ఉండేది కూడా. ఇవన్నీ ఆలోచించారు కాబట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి నెహ్రూ సర్కార్కు సైనిక చర్యలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. కానీ నెహ్రూ ప్రభుత్వం మాత్రం అర్ధాంతరంగా సైనిక చర్య నిలిపేయడమే కాక ఐక్యరాజ్యసమితి గడప తొక్కి లేని వివాదాన్ని రాజేసింది. దాని ఫలితంగానే 6.5 దశాబ్దాల్లో అక్షరాల 20,000 మందికి పైగా అమాయకులు ఉగ్రవాదానికి బలైపోయారు. కశ్మీర్ వివాదమే లేకపోయుంటే దేశం ఈపాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించి ఉండేది. ఎందుకంటే కేవలం పాకిస్తాన్తో సరిహద్దు ఘర్షణలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రధాని మోడీ పటేల్ మాట వినుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంతో ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే వ్యూహాలు చేస్తున్నారు.